హలో ఇంటర్మీడియట్ స్టూడెంట్స్, హౌ ఆర్ యు ఆల్? మీ అందరి ప్రిపరేషన్ మంచిగానే వెళ్తుంది అనుకుంటున్నా. ఐ థింక్ సో ఈ రోజు మనం కామర్స్ ఫస్ట్ ఇయర్ అయినా కావచ్చు, సెకండ్ ఇయర్ అయినా కావచ్చు, వాళ్ళ ఎగ్జామ్ ప్రెజెంటేషన్ ఎలా ఉండాలి, ప్రిపరేషన్ ఎలా ఉండాలి, ఈ వీడియోలో మంచిగా మనం దీని గురించి మంచిగా ఒకసారి చూసుకుందాం. ఓకే, రైట్ రైట్ ఇప్పుడు బిఫోర్ దట్ మెయిన్ థింగ్ ఏంటంటే మోడల్ పేపర్. ఎస్, మోడల్ పేపర్ చూసుకున్నట్టయితే ఫస్ట్ మోడల్ పేపర్ చూసుకున్నాం, దాని తర్వాత వి విల్ గో టు ద ప్రెజెంటేషన్ అండ్ ద ప్రిపరేషన్ టిప్స్. ఓకే రైట్. కామర్స్ ఎగ్జామ్ అనగానే మనకి ఇంటర్మీడియట్ లో ఫస్ట్ ఇయర్ అయినా కావచ్చు, సెకండ్ ఇయర్ అయినా కావచ్చు, టూ పార్ట్స్ ఉంటాయి. 50 మార్క్స్ థియరీ, 50 మార్క్స్ అకౌంటెన్సీ, రెండు పార్ట్స్ ఉన్నాయి. ఈ 50 మార్క్స్ ఎలా అంటే సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి, 3 పార్ట్స్ ఉన్నాయి. ఓకే, దీని నుంచి 3 క్వశ్చన్స్ వస్తాయి. మనం రాయాల్సిన జస్ట్ 2 క్వశ్చన్స్ రాయాలి. 2 10 20 10 మార్క్స్ క్వశ్చన్, 10 మార్క్స్ పెట్టింది సెక్షన్ ఏ. నెక్స్ట్ సెక్షన్ బి, ఇక్కడ 6 క్వశ్చన్స్ వస్తాయి, కానీ మనం రాయాల్సిన జస్ట్ 4 5 20 మార్క్స్. సెక్షన్ సి లో 8 క్వశ్చన్స్ వస్తాయి, కానీ మనం రాయాల్సిన జస్ట్ 5 2 10 మార్క్స్. టోటల్ కలిపితే 50 మార్క్స్. అకౌంటెన్సీలో ఏంటంటే ఒకటే 20 మార్క్స్ ఉంటుంది, 120 20 మార్క్స్. ఇంకోటేమో రెండు 10 మార్క్స్ ఇస్తాడు, కాకపోతే మనం ఒకటే రాయాలి, 1 into 10 10. ఇంకోటి ఏంటంటే 5 మార్క్స్ కి అకౌంట్స్ లో కూడా ఉంటాయి. అక్కడ ఏంటంటే 4 ఇస్తాడు, 4 నుంచి 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి, 2 థియరీవి ఉంటాయి. ఓకే రైట్. కాకపోతే మనం రాయాల్సిన 2 రాయాలి, అది ఏదైనా రాసుకోవచ్చు, మీ ఇష్టం. ఓకే రైట్. 2 5 10. నెక్స్ట్ దీనిలో కూడా అది ఏమంటారు 2 మార్క్స్ ఉంటాయి, కానీ ఎన్ని రాయాలి అంటే జస్ట్ 5 2 10. టోటల్ ఇక్కడ కూడా 50, ఇది కూడా 50. అంటే ఇక్కడ ఒక 50 మార్క్స్, ఇక్కడ ఒక 50 మార్క్స్, టోటల్లీ 100 మార్క్స్ పేపర్ ఉంది. ఎక్కువ శాతం మంది ఇప్పటి వరకు చదవని వాళ్ళు, జస్ట్ పాస్ అవుతామన్న వాళ్ళు ఈ థియరీ ఒకటి పట్టుకొని ఉంటారు. అలా చేస్తే కష్టమైనది. ఇప్పుడైతే మరి బేస్ తక్కున్నప్పుడు మరి అలాంటి సిచ్యువేషన్ వస్తుంటది. బెటర్ ఆప్షన్ అకౌంట్స్ కూడా పక్కన మనకి ఉంటేనే బెటర్. ఇంకోటి, ఎవరికైతే అకౌంట్స్ పర్ఫెక్ట్ వస్తుంది, అకౌంట్స్ పర్ఫెక్ట్ వచ్చిన వాళ్ళు ఏంటంటే ఫస్ట్ అకౌంట్స్ రాయండి. ఓకే, దాని తర్వాత థియరీ దగ్గర వెళ్ళండి. ఎవరికైతే అకౌంట్స్ రాదు వాళ్ళు ఏంటంటే యాజ్ యూజువల్ థియరీనే ఫస్ట్ రాసుకోండి. కాకపోతే మీ ఇష్టం, థియరీ ఎప్పుడైనా రాయండి, కాకపోతే ఒకేసారి రాయండి. పార్ట్ 1 అని రాసి ఇది రాసేస్తారా, లేకపోతే పార్ట్ 2 అని ఇది రాస్తారా, మీ ఇష్టం, యాజ్ యువర్ విష్. ఓకే, ఏది మీ పర్ఫెక్షన్. కాకపోతే ఒకవేళ థియరీ మీరు రాస్తున్నారంటే మాక్సిమం మనం స్టార్ట్ చేయాల్సింది సెక్షన్ సి నుంచి స్టార్ట్ చేయాలి, సెక్షన్ ఏ నుంచి కాదు. ఓకే రైట్. సో అందుకోసం మీరు మంచిగా 2 మార్క్స్ కూడా ఒకసారి మంచిగా చదవాలి. మరి అది దాన్ని ఎలా రాయాలి అనేది చూద్దాం ఒకసారి. ఓకే, ఇది ఒకసారి మన పేపర్ ఉంది అనుకున్నాం. ఓకే, మనం ఎగ్జామ్ లో వెళ్ళగానే పేపర్ ఇస్తారు కదా, అది ఓఎంఆర్ ఒక 15 minutes 20 minutes ముందే మనం 24 పేజీలు ఉంటాయి. ఆ 24 పేజెస్ లాస్ట్ ఒక లైన్ ఇట్లా కొట్టుకుంటూ పోవాలి. ఓకే రైట్. లాస్ట్ వన్ లైన్ అని ఇట్లా మనం స్కేల్ తోటి ఒక బ్రాకెట్ తోటి అట్లా కొట్టుకొని పోవాలి. ఇక్కడ సెక్షన్ సి అని రాసినామా, బెటర్ ఆప్షన్. సెక్షన్ సి అని రాసేసి ఇప్పుడు నీకు అడిగిన క్వశ్చన్ ఏంటిది, ఫర్ ఎగ్జాంపుల్ అతను అడిగిన డిఫైన్ ప్రొఫెషన్ అని అడిగింది ఫస్ట్ ఇయర్ వాళ్ళకి. లేదు సెకండ్ ఇయర్ వాళ్ళకి డిఫైన్ వాట్ ఈజ్ ప్రింట్, డిఫైన్ వాట్, వై, ఈ క్వశ్చన్ వర్డ్స్ ఉంటాయి కదా. ఈ క్వశ్చన్ వర్డ్స్ ని మనం అవాయిడ్ చేసేసి దాన్ని కట్ చేసేస్తే దాని పక్కన ఉన్నది మెయిన్ హెడింగ్ వస్తుంది. ప్రతి క్వశ్చన్ కి మెయిన్ హెడింగ్ తీయాలి. ఆ మెయిన్ హెడింగ్ మనం ఇక్కడ రాసేస్తే అయిపోతుంది. ఓకే రైట్. ఇప్పుడు లెట్ us ఇమాజిన్ 12th 1 ఉంది, ప్రొఫెషన్ అని ఉంది. నేను ప్రొఫెషన్ రాసాను, డిఫైన్ ప్రొఫెషన్ ఉంది కదా, డిఫైన్ వర్డ్ తీసేసి జస్ట్ ప్రొఫెషన్. ఓకే, ఇప్పుడు దీనికి విధంగా మనం నేను మ్యాటర్ రాసుకుని పోతాను. ఇంకోటి ఏంటంటే 12 ఇట్లా చేయడం, 12 రౌండ్ అప్ చేయడం, ఇలాంటి చేయడం మనం అవాయిడ్ చేయాలి. ఓకే రైట్. ఏఎన్ఎస్ అని రాసి దీని కింద రాసుకుంటా పోవాలి, పక్కన కూడా రాయకూడదు. ఇంకోటి ఏంటంటే ఈ హెడ్డింగ్స్ లకి ఏం చేయాలంటే మనం బెటర్ ఆప్షన్ పింక్ పెన్ వాడుకుంటే బెటర్ అన్నది. నార్మల్ రాసే కదా ఒక ఆన్సర్ అయిపోయిందా ఇట్లా లైన్ ఉంటాయి. ఓకే రైట్. నెక్స్ట్ 15th వన్ ఏముంది, ఏదో ఒకటి సంథింగ్ ఉంది, అది నేను ఇట్లా ఉందని అనుకుంటున్నా. ఓకే రైట్. దాన్ని రాసేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్. యూ షుడ్ హ్యావ్ టు రైట్ ఫ్రమ్ ద బిలో ఏఎంఎస్. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? ఎస్. ఈ విధంగా ఇలా ఎన్ని క్వశ్చన్స్ వస్తుంటే అన్ని 2 మార్క్స్ ఇట్లా రాసుకుంటూ పోవాలి. అలా ఉంటుంటే మనకి రైట్ అని పడిపోతుంటే మీకు మార్క్స్ అలా వచ్చేస్తుంటాయి.
దిస్ ఈజ్ అబౌట్ 2 మార్క్స్. 5 మార్క్స్ దగ్గర వెళ్తే సెక్షన్ బి ఉంది. ఓకే, దానిలో కూడా మనం మెయిన్ హెడింగ్ తీయాలి. లైక్ మెయిన్ హెడింగ్ అంటే ఇప్పుడు వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ పార్ట్నర్స్ అని ఉంది ఫస్ట్ ఇయర్స్ వాళ్ళకి. ఇక్కడ ఏంటంటే రైట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ప్రైమరీ సెకండరీ. ఓకే, రైట్ వాట్ ఈ వర్డ్స్ ఉన్నాయి కదా అది తీసేసి మనం ఇక్కడ రాసుకుంటే బెటర్. ఇక్కడ ఏముంది వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ పార్ట్నర్స్ అని ఉంది. వాటిని తీసేసి దాని పక్కన ఏమొస్తుంది ద టైప్స్ ఆఫ్ పార్ట్నర్స్. ఈ విధంగా దానికి మెయిన్ హెడింగ్ తీసేసి క్వశ్చన్ 5.ANS అని రాసి ఈ పాయింట్ నెంబర్ పక్కన మనకి హెడ్డింగ్ ఉండాలి. ANS నుంచి మనం ఆన్సర్ అనేది రాసుకుంటూ పోవాలి. ఓకే, ఎస్. ఇక్కడ ఏదైనా మళ్ళీ దీన్ని ఇట్లా చేసేసి దానికి ఏదైనా మ్యాటర్ ఉంటే ఒకవేళ రాసుకోండి. అంటే కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి కదా. దాని తర్వాత ఏం చేయండి, ఇప్పుడు ఫస్ట్ హెడ్డింగ్ సంథింగ్ ఏదో ఒకటి ఉంది అట్లా రాసేసిన. ఇప్పుడు దీనికి కూడా మ్యాటర్ పక్కన రాయకుండా కింద నుంచి రాయాలి. ఓకే, ఈ విధంగా. దిస్ ఈస్ అబౌట్ దట్. ఫస్ట్ హెడ్డింగ్ అయిపోయిందా? ఓకే, నెక్స్ట్ సెకండ్ హెడ్డింగ్. ఆల్రైట్, ఇలా ఎన్ని హెడ్డింగ్స్ ఉంటాయి అలా 2 మార్క్స్ ఏదైతే మనం రాసినామో పక్కన రాయకుండా కింద నుంచి రాయాలి. దీన్ని కూడా అది రాయాలి. ఇంకోటి ఏంటంటే ఈ నెంబరింగ్ కింద మనకి మ్యాటర్ ఉండకూడదు. యాజ్ మెటీరియల్స్ మనం చూడండి, ఆ హెడ్డింగ్ కింద మ్యాటర్ ఉండొచ్చు, కాకపోతే నెంబర్ కింద ఉండకూడదు. ఓకే, ఈ విధంగా రాసుకోవడం. కొన్ని ఆన్సర్ ఎట్లా ఉంటుంది అంటే జస్ట్ పాయింట్స్ ఉంటాయి, అంటే సైడ్ హెడ్డింగ్స్ ఉండవు. అలాంటి వాటికి ఏం చేయొచ్చు అంటే మనం జస్ట్ 1 డాట్ అని మొత్తం ఆన్సర్, సెకండ్ డాట్, ఈ విధంగా మనం రాసుకోవచ్చు. ఓకే, రైట్. దిస్ ఈస్ అబౌట్ 5 మార్క్స్ అయినా 10 మార్క్స్ అయినా ఈ విధంగా మనం రాసుకోవచ్చు. మరి దీన్ని ఎట్లా రాయాలి? వాట్ ఈస్ ద టైం ఎలా కేటాయించాలి అంటే అకౌంట్స్ పర్ఫెక్ట్ ఉన్న వాళ్ళైతే మాక్సిమం 1 అవర్ లో అయిపోవచ్చు వాళ్ళ అకౌంట్స్. 20 మార్క్స్ 20 మినిట్స్, 10 మార్క్స్ 10 మినిట్స్. ఓకే, ఇంకోటి ఏంటంటే 5 మార్క్స్ 5 మినిట్స్ 10 మినిట్స్. ఈ 2 మార్క్స్ మిగతా ఒక 10-15 మినిట్స్ లో అది కూడా అయిపోతుంటది. ఓకే, రైట్. మరి ఇంత ఫాస్ట్ ఎవరు పర్ఫెక్షన్ ఇప్పటి వరకు ప్రాక్టీస్ చేసిన వాళ్ళు లేదు. కొంచెం యావరేజ్ ఉన్న వాళ్ళు ఎట్లా అంటే 20 మార్క్స్ కి 30 మినిట్స్ ఇవ్వండి, 10 మార్క్స్ కి ఒక 15 మినిట్స్ ఇవ్వండి, ఇంకా 5 మార్క్స్ లకు కూడా ఇంకొక 15, అంటే ఇక్కడ 1 అవర్ అయిపోయింది. ఇంకొక 15 అంటే 1 అవర్ 15, 1 అవర్ 20 మినిట్స్ లో అకౌంట్స్ అయిపోవాలి. మీరు మెజారిటీ టైం థియరీ దగ్గర ఎక్కువ ఇవ్వాల్సి ఉంటది. ఇక అకౌంట్స్ అస్సలకి చదవని వాళ్ళు దీనికి ఎక్కువ టైం ఇస్తారు. ఇంకోటి ఏంటంటే ఎవరైతే ఇప్పటి వరకు చదవాలి ఆన్సర్ అస్సలకి చదవాలి, అంతకన్నా ప్రిపరేషన్ లేదంటే మంచిగా HEM స్ట్రాటజీ వాడండి. విచ్ స్ట్రాటజీ? వాట్ ఈస్ ద స్ట్రాటజీ? నేను ప్రతి వీడియోలో దీని గురించి చెప్తున్నా. ఓకే, HEM ఎకనామిక్స్ సివిక్స్ గురించి కూడా నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేసిన, అది ఒకవేళ చూడాలనుకుంటే చూసుకోండి. ఓకే, HEM స్ట్రాటజీలో హార్డ్, ఈజీ, మీడియం అన్ని క్వశ్చన్ ఒక లిస్ట్ లో రాసుకొని దాని హార్డ్ అంటే ఈ అంటే మీరు ఇప్పటి వరకు చదవని క్వశ్చన్ అన్ని H అని టిక్ దాన్ని చేసుకోండి. ఈ అంటే మీరు ఇప్పటి వరకు జస్ట్ ఒక 5-10 మినిట్స్ లో చూసుకుంటే అయిపోతుంది. క్వశ్చన్ ఈ అని టిక్ చేసుకోండి. కొంచెం వచ్చు కొంచెం రాదు అన్న దానికి M అని టిక్ చేసుకోండి. టిక్ చేసుకున్న తర్వాత ఎన్ని వస్తున్నాయి? HV ఒక 6 క్వశ్చన్స్ ఉన్నాయి, EV ఒక 2 ఉన్నాయి, MV ఒక 5 ఉన్నాయి అని ఇలా ఒక డేటా వస్తుంది కదా మీకు లిస్ట్. ఆ టైం ని ప్రకారం దీనికి టైం ఇచ్చేయండి. H క్వశ్చన్ లకి మనం 3 గంటలు ఇస్తాం, అంటే ప్రతి క్వశ్చన్ ని ఒక ఎంత 30 మినిట్స్ పడుతుంది. అలా ఆ విధంగా ఒక టైమింగ్ అనేది మీరు చేసుకోండి. ఓకే, ఇక థియరీ క్వశ్చన్ ఇప్పటి వరకు ప్రతి క్వశ్చన్ చదవండి. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏదైతే అప్లోడ్ ఈ యూట్యూబ్ ఛానల్ కూడా మీకు అప్లోడ్ అయి ఉన్నాయి. ప్రతి క్వశ్చన్ ని చదవండి. దాన్ని ఎట్లా అంటే ChatGPT లో అడగండి. ఒకసారి మెటీరియల్ లేదా టెక్స్ట్ బుక్ తీసి ఆ ఫోటో పెట్టి అక్కడ మీరు ChatGPT అప్లోడ్ చేసినప్పుడు ఈజియెస్ట్ వేలో టెలిగ్లీష్ అని ఉంటుంది కదా మనకి. టెలిగ్లీష్ ఉంటే టెలిగ్లీష్, లేదా ఇంగ్లీష్ ఉంటే ఇంగ్లీష్, టెలిగ్లీష్, ఇంకోటి ఇంగ్లీష్ అంటే హిందీలో వస్తుంది. అంటే మనం వాట్సాప్ చాటింగ్ చేస్తాం కదా, ఆ విధంగా కూడా మనం దానిలో ఈ క్వశ్చన్ నాకు ఎక్స్ప్లెయిన్ చేయి అని ఇదే విధంగా ఇంగ్లీష్ లో అడగాల్సిన అవసరం లేదు. అదే విధంగా అడిగినా కూడా అదే విధంగా నీకు తెలుగు అంటే వర్డ్స్ ఇంగ్లీష్ ఉంటాయి కానీ మ్యాటర్ నీకు తెలుగు లాగా వస్తుంది. వాట్సాప్ మనం చాటింగ్ చేస్తాం కదా, ఆ విధంగా వచ్చేస్తుంది. దిస్ ఈజ్ అబౌట్ దట్. ఇంకోటి ఏంటంటే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఏమున్నాయి, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ బిజినెస్ ఫైనాన్స్, లేకపోతే ఇంకోటి ఏంటంటే సిగ్నిఫికెన్స్ ఆఫ్ బిజినెస్ అని. ఈ 2 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ మ్యాటర్ 10 మార్క్స్ వస్తుంది. ఇక మీకు
సెకండ్ ఇయర్స్ చూసుకుంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్. ఓకే, ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఇది పక్కా చూసుకోండి మాక్సిమం. ఓకే రైట్, డోంట్ లెట్ ఇట్ గో. ఓకే, మంచిగా చూసుకోండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. మంచిగా ప్రిపేర్ కాండి. ఓకే రైట్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ లెట్ మీ నో త్రూ ద కామెంట్ సెక్షన్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామినేషన్.